అయినా నీలాంటి దానికి పెళ్లి కాకుండానే బిడ్డ కనడం అనేది చాలా చిన్న విషయం. ఆ మాటకు స్నేహ మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. కోపాన్ని తట్టుకోలేక వెంటనే వైభవ్ చెంపను చెల్లుమని పెంచింది. ఎవరితో అయితే తను జీవితం పంచుకోవాలనుకుందో అతని తన గురించి అంత నీచంగా మాట్లాడతాడనుకోలేదు. మా మమ్మీ మీద చేయితీ ముందు. ఆవేశంలో ఉన్న వైభవ్కు యువన్ చేసిన పని మరింత కోపం తెప్పించింది. యువన్ మీద కోపంతో పర్ణిక ఇంకా వైభవ్ ముందుకు అడుగు వేశారు. కానీ ఇదంతా దూరం నుంచి వేరెవరో గమనిస్తూ ఉన్నారు. అది మరెవరో కాదు, అక్షయ్. స్నేహ, నువ్వెక్కడున్నావా? ఎక్కడెక్కడో వెతుకుతున్నాను నీకోసం. చెప్పకుండా నువ్వెప్పుడు అలా ఎక్కడికి వెళ్ళకు. డాడ్, అక్షయ్ను చూడగానే యువన్ ముఖం సంతోషంతో వికసించి తనను హక్ చేసుకున్నాడు. అక్షయ్ ప్రవర్తనకు స్నేహ ఒక్కసారిగా కంగారు పడింది. కానీ అసలైన షాక్ తగిలింది మాత్రం పర్ణిక, వైభవ్లకు. యువన్ అక్షయ్ని డాడీ అని పిలవటం చూసి నోరెళ్లబెట్టారిద్దరు.